#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శ్రీకుమార్ బి. ఈ మధ్య కాలంలో అన్సాటిస్ఫైడ్గా ఉండే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లయింట్స్ సంఖ్య చాలా పెరిగిపోయింది. నిజానికి మనం అర్థం చేసుకోవాల్సింది సాటిస్ఫాక్షన్ అనేటువంటిది సర్జరీ తర్వాత రాదు. సర్జరీకి ముందే మనం గనక ఈ గోల్స్ని డిసైడ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. నేను అందుకనే ఏం చేస్తాను అంటే క్లయింట్స్ ఎవరైతే వాళ్ళ బాల్డ్నెస్ గురించి వస్తారో, ఎవరైతే వాళ్ళ బట్టల ప్రాబ్లం గురించి కానీ వాళ్ళకి ఎక్కడైతే జుట్టు పలచబడిపోతుంది అనే ప్రాబ్లంతో వస్తారో వాళ్ళకు ఫస్ట్ ఏది పాసిబుల్, ఏ రిజల్ట్ అయితే వాళ్ళకు న్యాచురల్గా ఉంటుందో అనేది గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఈ క్లయింట్స్ ఈ ప్రాసెస్ని అర్థం చేసుకొని ఈ న్యాచురల్ హెయిర్ లైన్ గురించి కానీ న్యాచురలిస్టిక్ డెన్సిటీ గురించి కానీ అర్థం చేసుకొని వాళ్ళు ఓకే అంటేనే అటువంటి వాళ్ళని క్వాలిఫై చేసి సర్జరీ చేస్తాను. సో ఎప్పుడైతే ఇలా సర్జరీ చేస్తామో, ఎప్పుడైతే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మీకు రాబోయే రిజల్ట్, ఇది మీరు పొందబోతున్నారు అని క్లియర్గా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా సర్జరీ తర్వాత అందరూ సాటిస్ఫై అవుతారు. ఎప్పుడైతే అలా చెప్పకుండా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్తో ఒక క్లయింట్ వచ్చి ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి తలంతా బట్టల ఉండొచ్చు, వెనకాల డోనర్ ఏరియా స్కాల్ప్ మీద కొంచెమే ఉండొచ్చు, బాడీ హెయిర్ అంతంత మాత్రమే ఉండొచ్చు. ఆ వ్యక్తికి గనక మనము తలంతా ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాము, తలంతా మీకు జుట్టు వచ్చేస్తుంది అని కనుక చెప్పినట్లయితే తీరా సర్జరీ జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మీట్ అవో ఆటోమేటిక్గా వాళ్ళు అన్సాటిస్ఫై అవుతారు. ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే రియలిస్టిక్గా, నిజాయితీగా ఇది మీకున్న డోనర్ ఏరియా, ఇది మీకున్న రెసిపియంట్ ఏరియా, ఇంత ఏరియాకి ఇన్ని గ్రాఫ్ట్స్ సరిపోతాయా సరిపోవా అనే విషయాన్ని క్లియర్గా ఎప్పుడైతే క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తామో, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే కాకుండా సర్జరీ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా అన్ని గ్రాఫ్ట్స్ ప్రాపర్గా ఇంప్లాంట్ చేసి ప్రాపర్ డైరెక్షన్, ప్రాపర్ యాంగిల్స్ చూసుకొని కరెక్ట్ అండ్ న్యాచురల్ హెయిర్ లైన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా క్లయింట్ సాటిస్ఫై అవుతాడు. ఒకవేళ మీరే గనక మీ సర్జరీతో సాటిస్ఫై అవ్వలేదు అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది మీకు ప్రాపర్గా ఇంకా డోనర్ ఏరియా మిగిలి ఉందా లేదా, మీ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, మీ హెయిర్కి ఇంకా గ్రో అయ్యే కెపాసిటీ ఏమైనా ఉందా, మీకు ఎగ్జిస్టింగ్ హెయిర్ ఇంకా ఏమైనా గ్రో అయ్యే ఛాన్స్ ఉందా, అండ్ ఫైనలీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ పర్సనల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా మీరు మళ్ళీ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయాలి. ఇలా డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మీరు మీ రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుకు వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇలా అన్సాటిస్ఫైడ్గా ఉంటారో రిజల్ట్స్ ద్వారా, వాళ్ళు ప్రత్యేకించి వరి కావాల్సిన అవసరం లేదు. మొదటిసారి ప్రాపర్ నాలెడ్జ్ లేకనో లేకపోతే ప్రాపర్గా దాని గురించి అవగాహన లేకనో తప్పులు జరగడం సహజం. సో ఇటువంటప్పుడే మీరు ప్రాపర్గా డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని మీ గోల్స్ అనేటువంటివి క్లియర్గా డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏది పాసిబుల్ కాదు, ఏది కరెక్ట్, ఏది న్యాచురల్గా ఉంటుందో అనే విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి రిపేర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మళ్ళీ మీరు తప్పకుండా సాటిస్ఫై అవుతారు.